నమస్కారం సార్. ఇవాళ 60వ శ్లోకం రఘువంశ ద్వితీయ సర్గ 60వ శ్లోకంలో వెళ్తున్నాం. తస్మిన్ క్షణే పాలయితుః ప్రజానాం ఉత్పశ్యతః సింహ నిపాతముగ్రం అవాముఖస్యోపరి పుష్పవృష్టిః ప్రపాత విద్యాధరహస్తముక్తా తస్మిన్ క్షణే పాలయితుః ప్రజానాం ఉత్పశ్యతః సింహ నిపాతముగ్రం అవాముఖస్యోపరి పుష్పవృష్టిః పపాత విద్యాధరహస్తముక్తా. దనికొండ వారు చదవండి. పాలయితుః ప్రజానాం ఉత్పశ్యతః సింహనిపాతముగ్రం అవాన్ముఖస్యోపరి పుష్పవృష్టిః పపాత విద్యాధరహస్తముక్తా తస్మిన్ క్షణే పాలయితుః ప్రజానాం ఉత్పశ్యతః సింహనిపాతముగ్రం అవాన్ముఖస్యోపరి పుష్పవృష్టిః పపాత విద్యాధరహస్తముక్తా. ఇంటిలో చదువుతారా? నమస్కారం సార్. తస్మిన్ క్షణే పాలయితుః ప్రజానాం ఉత్సస్యతః సింహానిపాతముగ్రం అవాంముఖస్యోపరి పుష్పవృష్టిః పపాత విద్యాధరహస్తముక్తా. తస్మిన్ క్షణే పాలయితుః ప్రజానాం ఉత్సస్యతః సింహానిపాతముగ్రం అవాంముఖస్యోపరి పుష్పవృష్టిః పపాత విద్యాధరహస్తముక్తా. విసర్గలేదు అంతే. శ్రీదేవి గారు పదవి భాగం వస్తాయి. అయ్యా నమస్తే. అస్మద్గురుభ్యో నమః. తస్మిన్ క్షణే పాలయితుః ప్రజానాం ఉత్పశ్యతః సింహ నిపాతముగ్రం అవాముఖస్యోపరి పుష్పవృష్టిః పపాత విద్యాధరహస్తముక్తా. తస్మిన్ క్షణే పాలయితుః ప్రజానాం ఉత్పశ్యతః సింహ నిపాతముగ్రం అవాముఖస్యోపరి పుష్పవృష్టిః పపాత విద్యాధరహస్తముక్తా. పదశ్చేదము. తస్మిన్ క్షణే పాలయితుః ప్రజానాం ఉత్పశ్యతః సింహనిపాతం ఉగ్రం అవాముఖస్య ఉపరి పుష్పవృష్టిః పపాత విద్యాధరహస్తముక్తా. కటకమారు విభక్తుల్లో చెప్పగలుగుతారా? అయ్యా, విభక్తుల్లోకి వస్తే మొట్టమొదట తస్మిన్ కనిపిస్తుంది. శ్లోకం చదవండి. అయ్యో మర్చిపోతుంది. తస్మిన్ క్షణే పాలయితుః ప్రజానాం ఉత్పశ్యతః సింహ నిపాతముగ్రం అవాంముఖస్యోపరి పుష్పవృష్టిః పపాత విద్యాధరహస్తముక్తా. తస్మిన్ క్షణే పాలయితుః ప్రజానాం ఉత్పశ్యతః సింహ నిపాతముగ్రం అవాంముఖస్యోపరి పుష్పవృష్టిః పపాత విద్యాధరహస్తముక్తా. ఇందులో మొదటగా తస్మిన్ కనిపిస్తుంది. తస్మిన్ అనేటటువంటిది తత్శబ్దం. తస్మిన్ తయోః తేషు అంటే సప్తమి ఏకవచనాంతం కనిపిస్తుంది, పుంలింగం. ఇలాగే క్షణే కూడా తస్మిన్ క్షణే అనేటటువంటిది అసలు ఒక పదంగా కూడా తీసుకోవచ్చు, కానీ విడివిడిగా తస్మిన్ వేరే క్షణే వేరే తీసుకుంటే క్షణే కూడా అదే విభక్తిలో క్షణే క్షణయోః క్షణేషు అనేటటువంటి సప్తమిలోనే ఉంది.
సప్తమి ఏకవచన అంతంగా ఉంది. పుల్లింగం అకారాంత పుల్లింగ శబ్దం ఇది. తర్వాత పాలయితుః, పాలయితుః, పాలయిత్రోః, పాలయిత్రూణాం. ఇది త్రూ శబ్దం అంటే రుకారాంత శబ్దంగా కనిపిస్తుంది. పాలయిత్రు అనే శబ్దం నుంచి పాలయితుః వచ్చింది కాబట్టి రుకారాంత పుల్లింగ షష్ఠి ఏకవచనాంతః. తర్వాత ప్రజానాం. ఈ ప్రజానాం అనేటటువంటిది బహువచనంలో కనిపిస్తుంది మనకు. ప్రజానాం అనడంలోనే ప్రజాయాః, ప్రజయోః, ప్రజానాం. ప్రజాయాః, ప్రజాయాః, ప్రజయోః, ప్రజానాం. ప్రజా శబ్దः అకారాంత స్త్రీలింగ షష్ఠీ బహువచనాంతః. ఆకారాంత స్త్రీలింగం, స్త్రీలింగం కాబట్టి ఆకారాంత స్త్రీలింగం, ఆకారాంత స్త్రీలింగ షష్ఠీ బహువచనాంతః కాబట్టి చివర ఉన్నటువంటి ప్రజానాం అని తీసుకోవడం జరిగింది. తర్వాత ఉత్పశ్యతః, ఉత్పశ్యతః అనేది ఇందులో అసలు విడివిడిగా మనం తీసుకుంటే ఉత్పశ్యతః ఉద్గారము, ఉత్పన్నము, ఆ రకంగా ఇది కూడా ఉత్పశ్యతః, ఉత్పశ్యతః, ఉత్పశ్యతోః, ఉత్పశ్యతాం. ఉత్పశ్య శబ్దः తకారాంత పుల్లింగ షష్ఠ్యేకవచనాంతః. ఇది కూడా ఏకవచనంలోనే తీసుకోవడం జరిగింది. సింహ నిపాతం, సింహస్య నిపాతః, సింహ నిపాతం. ఇది మనకు తెలిసినటువంటి రూపం షష్ఠీ విభక్తిలో. తం సింహ నిపాతం, నిపాతం ఇందులో నిపాతౌ నిపాతాన్. నిపాతం అనేది మొదట్లోనే ఉంది కాబట్టి ద్వితీయ ఏకవచనాంతం కనిపిస్తుంది. అకారాంత పుల్లింగ శబ్దం ద్వితీయ ఏకవచనాంతం. తర్వాత ఉగ్రం, ఇది చాలాసార్లు మనం చెప్పుకున్నటువంటి పదమే. ఉగ్రం, ఉగ్రవు, ఉగ్రాన్. ఉగ్ర శబ్ద అకారాంత పుల్లింగ ద్వితీయ ఏకవచనాంతః. తర్వాత అవాంగ్ ముఖస్య, అవాంగ్ అవాక్ ముఖస్య, రెండు పదాలు కలిసి అవాంగ్ ముఖస్య అవుతుంది. అవాంగ్ ముఖః తస్య అవాంగ్ ముఖస్య, అవాంగ్ ముఖస్య, అవాంగ్ ముఖయోః, అవాంగ్ ముఖానాం. అవాంగ్ముఖ శబ్దः అకారాంత పుల్లింగ షష్ఠి ఏకవచనాంతః. ఉపరి అవ్యయం పుష్పవృష్టిః. నాదే నాది మొత్తం నిండుగా పెట్టానయ్యా. ముద్దురాజయ్య గారు మీ దగ్గర చూసుకోండి. తర్వాత పుష్పవృష్టి, పుష్పాణం వృష్టి. అంటే కొంచెం రాజయ్య గారు మీరు మ్యూట్ లో ఉండండి. పుష్పాణం వృష్టి. మ్యూట్ పెట్టుకొని చెక్ చేసుకోండి ఒకసారి. రాజయ్య గారు మ్యూట్ లో ఉండండి. వృష్టి ఇందులో పదము పుష్పాణం వృష్టి కాబట్టి రాజయ్య గారికి సౌండ్ వినరావడం లేదు. మన మాట వినరావడం లేదు. నా అదృష్టం. ఏం చేస్తాం. వీడియో ఆఫ్ చేసి చూస్తా. ముద్దురాజయ్య గారు మ్యూట్ చేసుకోవాలండి దయచేసి. మన మాట వినరాదు. పాఠం ఆగిపోతుంది ఇక్కడ. రైట్. పుష్పాణం వృష్టి, పుష్పవృష్టి. ఇందులో వృష్టి అనేటటువంటి పదం వృష్టి, వృష్టి, వృష్టయః. పుష్పవృష్టి శబ్ద ఇకారాంత స్త్రీలింగ ప్రథమైక వచనాంతః. తర్వాత పపాత. ఈ పపాత అనేది నాకు కొద్దిగా కొత్త పదంగా కనబడ్డది. ధాతు అది లిటిల్ అకారం. పతతి ముద్దురాజయ్య గారు ఓపెన్ చేస్తున్నారా? అది పత్ ధాతువు. పత్ పదం పతత తెలుసు. లిటిల్ అకారం. పతదేమో లిటిల్ అకారం. పపాత రూపాలు ఆఫ్ చేద్దామన్నా కనబడతలేదు. అయ్యయ్యో. ఇప్పుడు మ్యూట్ అయింది. సంతోషం ముద్దురాజయ్య గారు. రైట్. వీడియో ఉంచుకోండి కానీ అది ప్రస్తుతం పపాత పేతతు పేతు ఈ రూపానికి గారు చెప్పాలి. మీటింగ్ లీవ్ అయ్యేసేసి మళ్ళీ ఎంటర్ అవుదాం. మళ్ళీ ఎంటర్ అయినా కావచ్చు కదా. మనం మ్యూట్ చేయండి మీరు. కర్తరి భూతే లిట్ పరస్మై పదం ప్రథమ పురుషైక వచనాంతః. విద్యాధర హస్తముక్త. లీవ్ అన్నా అయితే లేదు.
ఇలాగ పుష్పవృష్టి లాగానే ఇది కూడా విద్యాధరాణం హస్త విద్యాధర హస్తా. కాబట్టి విద్యాధర హస్తై ముక్త, విద్యాధర హస్త ముక్త, ముక్త ముక్తే ముక్తా అనే 3 రూపాలు ఉన్నాయి. కాబట్టి ఇది అకారాంత స్త్రీలింగ శబ్దం ప్రథమ ఏకవచనంత. ఇదయ్యా నాకు తెలిసినటువంటి శబ్దములు వివరించిన పదం. నమస్కారం. ఇందులో ఆ పపాత అనే దాని గురించి కాస్త, అంటే నిపాత పాత ఇది తెలుసు మనకు. ముద్దురాజయ్య గారి నాడైనా కంప్యూటర్ నేర్చుకోలేదు. సంస్కృతం వచ్చు, అవధానాలు వచ్చు, వందలు చేస్తారు, కంప్యూటర్లు మాత్రం నేర్చుకోరా. కంప్యూటర్ కంటే ఒక్కరోజు నేను వస్తాను, నేను వచ్చి పూర్తి చేస్తా మీకండి. ఒకరోజు నేను వచ్చి కూర్చుంటా, ఆగండి. మళ్ళీ ఓపెన్ అయింది. మ్యూట్ చేయండి, మీ వంతు వచ్చినప్పుడు పెడుతురు. కానీ పెద్దవారైనప్పటికీ పసిపిల్లవాడి హృదయం వారిది. అయ్యా కొనసాగించండి. ఇది పతతి ధాతువు అయ్యా. పత్తు ధాతువు అండి. పత్తు ధాతువు, పత్తు ధాతువు రూపాలు మనం చదువుకొని చెప్పుకున్నాం. ఈ ధాతువు పత్తు ధాతువు చెప్పుకున్నాం. మనకు పతధాతువు ఇది లిటిలకారము. మనకి కథాంశం తీసుకున్నప్పుడు లిటిలకారంలో మొత్తం మన శ్లోకాలు చాలా చోట వచ్చాయి. కేవలం వాళ్ళ ప్రసంగంలో మాత్రమే లటిలకారాలు కానీ నోటులకార కానీ ప్రయోగించారు. కానీ మళ్ళీ మనం కథలోకి వచ్చేసాం. అంటే ఇద్దరి మాటలు అయిపోయాయి. కవి చెప్పేటువంటి విషయం చెప్తున్నాడు. పపాత అంటే పడేను, పడినట. లిటిలకారం అంటే ఏమిటి? భూతకాలం, పరోక్షం. తర్వాత భూతకాలం పరోక్షం, అనధ్యతం, ఎప్పుడో జరిగినటువంటి, మనకు తెలియకుండా జరిగినటువంటి. అంటే మనకు జరిగినట్టు మనకు తెలియకుండా జరిగిన పాతకాలపు పదం ఇది. అంటే పపాత అంటే పడేను అంటే పడేనట అని అర్థం స్పష్టంగా చెప్పాలంటే. అంటే మనకు తెలియదు అనమాట, చెప్పే వ్యక్తికి తెలియదు. పడేను అని అంటే తెలిసినట్టే స్పష్టంగా. నువ్వు చూసావా మరి? రామో నామ బభూవ అనేటువంటిది. బభూవ అంటే ఉండేను. రాముడు ఉండేను అంటే ఉండేనప్పుడు నువ్వు చూసావా? చూడనప్పుడు ఉండేను ఎట్లా చెప్పావు నువ్వు? అంటే మనం ఉండేనట అంటే అప్పుడు ఆ వాక్యం అర్థం చేసేది. నాకు తెలియదు కానీ కథ విన్నాను అని అట్లా. అట్లానే ఈ పపాత, ఈ లిటిలకారం దాని ఉద్దేశం మనకు తెలియకుండా జరిగిన పాతకాలపు యొక్క లకారం. ఇది దాదాపుగా ధాతువులో మొదటి అక్షరం రిపీట్ అవుతుంది. పాత పత ధాతు పాత అవుతుంది. బభూవ, చికీర్ష, ఆ విధంగా ఆ మొదటి అక్షరం దాని యుక్తం లాగా వస్తుంది. ఇది పడినట అని అర్థం అనమాట. దీంట్లో ఈ శ్లోకంలో మనకు పపాత ఒకటి ఉన్నది. ఇంకేమున్నాయి? క్రియాపదం పపాత ఉంది. ఉత్పశ్యత కూడా. ఉత్పశ్యత అనేటువంటిది శబ్దమే. అది విశేషమైనటువంటి శబ్దం, కానీ క్రియార్థం ఇచ్చేది కాదు. అంటే క్రియకు ప్రధానంగా లేనటువంటి, ప్రాధాన్యం లేనటువంటి. పశ్యత అనేటటువంటి క్రియ ప్రధానంగా లేదు. క్రియార్థం క్రియలో చేయుట అని అర్థం కాకుండా చేస్తున్న వ్యక్తి అనే విశేషార్థం వచ్చారు. అట్లా పపాత పడేను. ఏం పడేను? పుష్పవృష్టి వ్యక్తి తీసుకోవాలి కనుక పుష్పవృష్టి పపాత. ఎక్కడ పడేను అనేప్పుడు అవాన్ముఖస్యోపరి. ఆ పుష్పవృష్టి ఎటువంటిది? ప్రజానాం పాలయితురు. పుష్పవృష్టి కథం భూత పుష్పవృష్టి అంటే ఎటువంటి? అవాన్ముఖస్యోపరి. విద్యాధర హస్తముక్త. విద్యాధర హస్తం అంటే పుష్పవృష్టి ప్రధాన వ్యక్తి కదా. స్త్రీలింగం ప్రధాన వ్యక్తి ఏకవచనం. స్త్రీలింగం ప్రధాన వ్యక్తి ఏకవచనం. మళ్ళీ ఇంకో పదం వెతికితే మనకు విద్యాధర హస్తముక్త దొరుకుతుంది.
అవును. అక్కడ ఈ శబ్దాలతో మనకు కంపేర్ చేసుకోవాలి. అంటే ఒకే రకమైనటువంటి లింగ విభక్తి పదం ఉన్నటువంటి ఏదో అవును. విశేషణాలు ఆ విధంగా ఉంటాయి, కానీ దాంట్లో ఆ విధంగా చూస్తే మనకు విద్యాధరాస్తముక్త పుష్పవృష్టి ఉపపాత పడ్డది. ఎక్కడ పడ్డది? ఉపరి ఉపరి, ఉపరి పైన. ప్రజానాం పాలయితుః ఉపరి. ఎవరి యొక్క పైన? అవాంగ్ముఖస్యోపరి. ఎవరి యొక్క అన్నప్పుడు అవాంగ్ముఖ. పాలయితుః ఉపరి. పాలయితుః ఉపరి. పాలయితు గజానం విపక్ష. అవాంగ్ముఖస్య ఉపరి. ఇది అవాంగ ముఖము. అవాంగ అంటే గోముఖస్య వంచబడినటువంటి ముఖం. ప్రజానాం వంచిన పాలయితుః ముఖం ఉపరి. గలవాడు. అంటే వంచి ఉన్నటువంటి ముఖం కలిగినటువంటి ఆయన యొక్క పైన పుష్పవృష్టి పడ్డది. అయితే ఆయన ఎట్లాంటి వాడు? మరి వాముఖస్య కథం భూతుడు అంటే ఉత్పశ్యత. నిజానికి ఉత్పశ్యత అంటే దృశ్యోపేక్ష ధాతువునకు పశ్యత అదేంటి? ఊహిస్తున్నటువంటి వాడు. పశ్యన్, పశ్యంతౌ, పశ్యంత అనేటువంటి పశ్యత అంటే చూచుట అని అర్థం. దీనికి ఉత్తు ధాతు ఉత్తు అనే ఉపసర్గ చేరిస్తే ఏమవుతున్నది? ఊహించుట అని అర్థం వస్తుంది. ఊహించటం. తలంచుట, ఊహించుట. తలంచుట అని అర్థం కూడా అనుకోవచ్చు. తలుస్తున్నటువంటి, ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూస్తున్నటువంటి. ఉత్పశ్యత అంటే ఊహిస్తున్నటువంటి, ఎదురు చూస్తున్నటువంటి లేదా అనేటువంటి విధంగా ఉత్పశ్యామి సఖే మత్తుయార్థం యాసో అనేక సందేశాలు వస్తుంది. విధంగా ఉత్పశ్యత అంటే ఊహిస్తున్నటువంటి ఆయన యొక్క ముఖం. దేనిని ఊహిస్తున్నాడు? దేనిని గురించి ఊహిస్తున్నాడు? సింహనిపాతం. సింహనిపాతం. ఉగ్రం సింహనిపాతం. నిపాతం అంటే సింహము యొక్క నిపాతం, పడడం. సింహము పడడం, పైన పడడం అన్నమాట. అది ఎట్లాంటిది? కథం భూతం సింహనిపాతం? ఉగ్రం. 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 ఉగ్రమైనటువంటి, భయంకరమైనటువంటి సింహనిపాతం. సింహం తన పైన పడుతుంది అని ఊహించేటువంటి ఆయన యొక్క తలపైన పుష్పవృష్టి పడ్డది. అది విద్యాధరులు చేత వదలబడినటువంటి కదా. ఆయన ఆ ఉత్పశ్యత అన్నప్పుడు ఇంకా ఎటువంటి వాడు అంటే పాలయితుడు. పాలయితు అంటే పరిపాలించేవాడు, పరిపాలిస్తున్నవాడు. ఎవరి యొక్క పరిపాలకుడు? ప్రజానాం. ప్రజల యొక్క పరిపాలకుడు. ఆ ప్రజల యొక్క పరిపాలకుడైన ఆయన యొక్క తలపైన పడ్డది. ఎప్పుడు అంటే క్షణం. ఏ క్షణమందు? తస్మిన్ క్షణే. అదే క్షణమునందు. అంటే ఆయనే ఆ క్షణమునందు ఇంకా సింహం తన పైన పడుతుంది. సింహం అంగీకరించింది కదా. ఆయన నిన్న చెప్పుకున్నాం, తథేది గాముక్తవతి అని ఆ విధంగా గోవును విడిచిపెట్టింది. అంటే నువ్వు గోవును విడిచిపెట్టి నన్ను తీసుకోవాలన్నందుకు ఆ గోవును విడిచిపెట్టాక తనని తీసుకోవాలి కదా, తను సంహరించాలి కదా. తాను కూడా సిద్ధంగా ఉన్నాడు అని వారనేవో చెప్పి మనం చెప్పుకున్నాను. ఆ విధంగా ఉన్నటువంటి ఆయన ఇంకా సింహం గోవును విడిచిపెట్టాక తను సంహరిస్తుంది కనుక తాను తల వంచుకొని ఆ గోవు యొక్క పడిపోతే దాన్ని పట్టుకుపోవడానికి సిద్ధంగా తల వంచుకొని నిలబడ్డ వినమ్రంగా. ఉన్న సమయంలో ఆయన ఏమనుకుంటాడు? ఎదురు చూస్తున్నాడు, ఈ సింహం పడిపోతుంది ఇక 2-3 గంటలలో అని. ఉరి తీసేటువంటి వాడి మీద ఏ విధంగా అయితే వాడు కళ్ళు మూసుకొని వేస్తుంటే ఎట్లా ఇంకో 2 నిమిషాలు తీసేస్తారు అన్నట్టుగా అనేటువంటి ఆలోచన ఉన్నట్టుగా ఆయన కూడా తన మీద సింహం పడి చంపుకు తింటుంది అనే విధంగా ఊహిస్తున్నటువంటి ఆయన యొక్క తల పైన పడ్డది ఆ సింహ నిపాదం కాదు, విద్యాధర హస్తముక్త ఏమిటి? అది పుష్పవృష్టి. విద్యాధరులు, దేవతల యొక్క వర్గమైనటువంటి విద్యాధరుల చేత హస్తము నుండి ముక్త వదలబడినటువంటి పుష్పవృష్టి, వృష్టి వర్షము పడింది. అంటే ఆయన పైన పూల వర్షం పడింది అని శ్లోకంలోని ఈ విధమైన భావన. దీంట్లో మళ్ళీ తస్మిన్ క్షణే ప్రజానాం పాలయితు సింహం, లేదా ముందు ప్రజానాం పాలయితు సింహనిపాతం ఉత్పశ్యతః తస్మిన్ క్షణే వాంముఖస్య తస్మిన్ క్షణే నవ్వుతుంది విద్యాధరాస్తముక్త పుష్పవృష్టి పపాద. క్రమంలో మన అర్థం అది
ఇవాళ అంతా ఒకటే కదా అండి శైలజ గారు? అవును గురుగారు. ఇప్పుడు తస్మిన్ క్షణే పపాత అని తీసుకోవాలండి. ఆ, తస్మిన్ క్షణే పపాత, తస్మిన్ ఆ క్షణంలో పడింది. ఏం పడింది? పుష్పవృష్టి. పుష్పవృష్టి. అది విద్యాధర హస్తముక్త తస్మిన్ క్షణే అనేది ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. చెప్పండి. గూటగడే అడగండి. తస్మిన్ క్షణే పపాత, ఆ క్షణంలో ఏ క్షణం అలా ఎలా అవుతుందండి? ఆ క్షణంలోనే సింహం పడుతుంది అని ఎదురు చూశాడు కదా. చూడటానికి క్షణం ఏం అక్కర్లేదు, పడిందే క్షణం. ఏం కాదు, అది పడుతుందని ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూసే సమయంలో ఎదురు చూసే సమయంలో పుష్పవర్షం కురిసింది. ఆ సమయంలో రెండు ఆ క్షణంలోనే కదా. అది దేనికైనా వర్తిస్తుంది. ఆహా, ఈ క్షణం కంటే పపాత క్షణం కంటే ఆ క్షణం ముందు కలుసుకోవడం అనే ముందు తలుచుకునే క్షణంలో పడింది. ముందర అతను తలుచుకున్నది సింహం వచ్చి తన మీద పడుతుందని తలుచుకుంటున్నాడు. ఇప్పుడు అతని కార్య నిబద్ధతకి సత్యనిష్టకి పూల వర్షం కురిపించారు పైనుంచి. ఈ క్షణం ఎటైనా తీసుకోవద్దు. ఆ సమయంలో అన్నప్పుడు, ఆ సమయం అంటే ఆయనే అనుకున్న సమయం, అంటే అక్కడ చెప్పిన తర్వాత సింహం వదిలిపెట్టిన తర్వాత ఆ క్షణంలో తల వంచుకొని సింహం ఎదురు చూస్తుంది, పడుతున్న చూస్తుంది అప్పుడు. కాబట్టి కాల నిర్దేశం అనేది పడడానికి, అనుకోవడానికి కాల నిర్దేశం ఉండదు ఎప్పుడు కూడా. మనసులో దానికి మాంసముద్రగా ఆ సింహం ముందు ఉన్నాడో అతను ఉన్న సమయంలో అనర్థం. అక్కడ అది ఆయన సమర్పించి ఇట్లా ఉన్నాడు, తల వంచి ఉన్నాడు, ఉన్న ఆ క్షణంలో ఆ పడుతున్నటువంటి దాన్ని ఊహిస్తూ ఆయన ఉన్నటువంటి ఆ ఉండంగా ఏదైతే ఉన్నదో పుష్పవృష్టి పడ్డదన్నమాట. ఎప్పుడైతే అప్పుడే అక్కడ అంతే, అది అది ప్రధాన అంశం కాదు. పదానికి ఉన్న బరువు, అది మీరు ఆ పదానికి ఉన్న బరువు గమనించట్లేదు. తస్మిన్ క్షణే ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఆ క్షణంలో ఏం జరిగింది? పుష్పవృష్టి పపాత. విద్యాధర హస్తం ఉంది కదా మధ్యలో అండి. అవును, అది దాని అది ఉత్ప్రేక్ష. విద్యాధర హస్తముక్త అనేది ఉత్ప్రేక్ష, విశేషణం. ఉత్ప్రేక్ష కావచ్చు కాకపోవచ్చు, విద్యాధర క్షణం కనబడవచ్చు, తెలియదు కదా. పడింది అనే చెప్పేవాళ్ళు. మనకి ఇప్పుడు ఒకవేళ పడితే విద్యాధరమే కదా, అప్పుడు విద్యాధర కనబడేవాళ్ళు. కురిపించారని చెప్పడానికి విద్యాధర హస్తముక్త అని అక్కడ పెట్టాల్సి వచ్చింది. అది పుష్పవృష్టి ఎవరు కురిపించారు? విద్యాధరుడు కురిపించారు. అది అనేటువంటిది దేవతల పడుట అనేటువంటి ఉత్ప్రేక్ష కావచ్చు కాకపోవచ్చు. ఎందుకంటే ప్రత్యక్షంగా కూడా దేవతలు వాళ్ళు ఉత్ప్రేక్షగా చెప్పలేదు, ఉత్ప్రేక్ష ఏం చెప్పలేదు, పడింది ఉత్ప్రేక్షగా చెప్పకుండా పడింది అని చెప్పారు. పడిందనే చెప్పారు. ఇక్కడ కన్ఫామ్ అది అన్ని కావ్యాల్లోనే ఉండేది. దానికి విశేషణం అక్కడ ఉత్ప్రేక్ష కాదు, ఇది ఉత్ప్రేక్ష ఏం కాదు, పడింది అంతే. ఇది నిశ్చితార్థం. ఇది పుష్పవృష్టి అంటే కా పుష్పవృష్టి ఏం ప్రశ్న వేసుకుంటే విద్యాధర హస్తముక్త జవాబు. అంతే అంతే. ఇక్కడ అసలు ఈ కవిత్వంలో చమత్కారం ఏమిటంటే అవాన్ముఖస్యోపరి పుష్పవృష్టి పపాత విద్యాధర హస్తముక్త, అంతవరకే సంఘటన. ఆ 2 లైన్లు తీసుకుంటే కవిత్వం లేదు. కానీ ఇక్కడ అసలు కవిత్వం చమత్కారం ఏమిటి అంటే సింహం వచ్చి తన మీద పడుతుంది అనుకుంటే విద్యాధరుల యొక్క పుష్పవృష్టి పడింది. ఆ 2 లైన్లోనే ఉన్నది కవిత్వంలో ఉన్న అద్భుతం అంతా. ఎంత చిన్న విషయాన్నైనా సరే ఆ కాళిదాసు ఒక అలంకారం లేకుండా చెప్పడు. సింహ నిపాతం బదులు పుష్పవృష్టి నిపాతం. అది పుష్పవృష్టి నిపాతంలా పడింది. ఎదురు చూసేది సింహ నిపాతాన్ని గురించి, పడ్డది మాత్రం పుష్పవృష్టి.
ఇది కథానుగుణంగానే నడిచింది అది. ఆ. చాలా సహజంగా ఉంది కథానుగుణంగా. అదే వాక్యం రసాత్మకం కావ్యం. ఒక వాక్యాన్ని చెప్పడంలో అందంగా చెప్తేనే అది కవిత్వం. అక్కడ ఆ అందాన్ని ఉపయోగించారు. పైగా దానికి అక్కడ ముందు అటు సింహ నిపాతానికి ఉగ్రం అనేటువంటి ఒక విశేషం కలిపాడు. అక్కడ ఉగ్రం అనే పదం, ఉగ్రమైనటువంటి సింహం యొక్క ప్రమాద సింహం మీద పడుతోంది అన్నాడు. ఇక్కడ పుష్పవృష్టి, ఆ పుష్పవృష్టి కూడా ఎక్కడి నుంచి, విద్యాధరుల చేతులతో వేయబడినటువంటి పుష్పవృష్టి కూర్చుంది. దానికి అక్కడ ఉగ్రానికి పూర్తి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం ఇక్కడ జరిగింది. సున్నితమైన పుష్పవృష్టి, సున్నితమైన పుష్పవృష్టి అంటున్నాను. అది పుష్పాలు సున్నితంగానే ఉంటాయి అందులోది. అయితే సింహనిపాతం ఉగ్రంగా ఉంటుంది, దానికి పూర్తి వ్యతిరేకమైంది పుష్పవృష్టి. అది సున్నితంగా ఉంటుంది, ఇది భయంకరంగా ఉంటుంది. అది పూర్తి సర్ప్రైజ్ అన్నమాట. చక్కటి వాక్యం చెప్పారు. అంటే మీరు అన్నట్టుగా ఉగ్రం బదులు సున్నితం అనే. అవునండి, ఉగ్రం బదులు సున్నితం అండి. అంటే ఎదురు చూడలేదు కదా, ఉగ్రంగా వస్తాడు సింహం వస్తుంది అనుకుంటే సున్నితమైన పూలవాన కూర్చుంది. ఉగ్రమైన నిపాతం బదులు సున్నితమైనటువంటి పుష్పవృష్టి పడింది అది. ఆ కుసుమం ఇది కూడా అతనికి నిపాతం. ఆయన త్యాగాన్ని మెచ్చి విద్యాధరులు పుష్పవృష్టి కురిపించారు. అతని త్యాగ నిరతని సత్యశీలతని మెచ్చుకొని విద్యాధరులు పుష్పవృష్టి కురిపించారు. అట్లా సింహనిపాతం ఉగ్రంగానే ఉంటుంది, మరి అందుకోసం ఉగ్రం సరి అయింది అది. అయితే ఏంటంటే ఇక్కడ మరొక విషయం ఏంటంటేనండి, ఇక్కడ సింహం పడుతుంది మీద పడుతుంది అనుకునే సమయంలో ఇక్కడ పుష్పవృష్టి కురిసింది. అయితే ఈ పుష్పవృష్టికి సింహం పడుతుంది అనుకోవటానికి మధ్య ఇంకొక సంఘటన జరిగింది. అది తర్వాత శ్లోకంలో వస్తుంది. దాని తర్వాతనే ఈ పుష్పవృష్టి కురిసింది అని చెప్పి మనం అనుకోవాలి. ఆ సంఘటన రేపు తర్వాత శ్లోకంలో చూస్తాం మనం. అబ్బో, అడ్వాన్స్ గా చదివేశారు పాటి వెళ్ళవారు. అతను చదువుకొని చూస్తాంగా. అది దీని రెండింటికి మధ్య మరొక సంఘటన జరిగింది. ఆ సంఘటనకి పరరూపంగా ఈ పుష్పవృష్టి కురిసింది. అది ఏమిటో మనకి రేపు కనబడుతుంది, చూద్దాం. దీంట్లో సంధులు ఉన్నాయా? క్షణే పాలయిత ప్రజా ఉత్పశ్యతః సింహనిపాతం ఉత్పశ్యతః సింహనిపాతం విసర్గ సంధి అవాంముఖస్య ఉపరి అవాంగుఖోపరి గుణసంధి. అంతే అంతే. ఇక్కడ వేరే ఏం లేవు. రండి, అవాక్ ముఖం, ముఖ ముఖ అది అనునాసిక సంధి. అనునాసిక సంధి ఏం లేవు, సందులు ఏం లేవు. పెద్దలేవు. 3 సింహము యొక్క నిపాతం. నిపాతం అంటే పౌడర్, సింహం యొక్క అని చెప్పాలి. కనుక సింహస్య సింహ నిపాతః దేని సమాసం అవుతుంది? షష్ఠీ తత్పురుష. సింహస్య సింహం యొక్క భక్తి తీసుకోవాలి మనం. అవాముఖః బహువ్రీహి సమాసం. పుష్పవృష్టి పుష్పాణం వృష్టి పుష్పవృష్టి వృష్టి ఇది స్త్రీలింగం కదా సార్, ఇది ఇకారాంత స్త్రీలింగం. స్త్రీలింగం హస్తముక్త అని ప్రయోగించాడు, ఇక్కడ స్త్రీలింగం ప్రయోగించాడు. విద్యాధర హస్తముక్త పుష్పవృష్టి అని. తిన్ననేటువంటి ప్రత్యయము ధాతు పైన వస్తే మతి శబ్దం లాగా తయారవుతుంది. తిన్లో కకారం అయితే తిన్నలో తి ఉంటుంది. కనుకనే మీకు ఇంతకు కూడా చెప్పించాలి సార్, తి అనే వస్తే స్త్రీలింగం. ఈ వృష్టి కూడా స్త్రీలింగం. గమ్ ధాతువు గతి, కృయిదాది కృతి, శ్రుణు శృతి,
స్మృతి స్మృ ధాతువు ఉన్నారు. తెలుగులో కూడా వర్షం వచ్చింది అంటే అంటాం కానీ ఒక వర్షం ధాతువు వచ్చాడు అనం కదా. ఆగండి సార్, 1 మినిట్ సార్ చెప్పండి. ఒక ధాతువును ఒక ధాతు మీద ఆ ధాతువు యొక్క క్రియ యొక్క అర్థం రావడానికి ఘై ప్రత్యయం వస్తే అకారాంతం, తిన్ ప్రత్యయం వస్తే స్త్రీలింగం ఇకారాంతం స్త్రీలింగం, అట్లానే నువ్వుల్ ప్రత్యయం వస్తే నకారాంతం, అది మనం నపుంసకలింగం. అందుకడికి గతి గతః గమనం కరణం కర్తి అట్లా అన్ని ధాతువులకు ప్రతి దానికి 3 లింగాలు ఉంటాయి. ఎక్కువ పుంలింగం వాడము, స్త్రీలింగ నపుంసకలే వాడతాం. గతి గమనం, కృతి కరణం ధాతువు వస్తుంది. ఇది అట్లా ఇది వృష్టి వర్షణం, వృషించడం అని అర్థం. వృష్ ప్లస్ తిన్, వర్ష పుంలింగం, వర్షణం నం వస్తుంది నపుంసకలింగం. వర్షం కాదా? వర్ష పుంలింగం, స్త్రీలింగం, వర్ష శబ్దం ఉంది. దాంట్లో కొంచెం రకరకాలుగా ఉన్నాయి. బహువచనం ప్రయోగం ఉంది. ఒకసారి చెప్పుకున్నాం. కిన్ ప్రత్యయంతో ఇవన్నీ కిన్ ప్రత్యయంతో స్త్రీలింగాలుగా మారుతాయి. గురువు గారు, ఇప్పుడు అసలు ఈ సంస్కృతంలో ఈ స్త్రీలింగము, పుంలింగం, నపుంసకలింగం గుర్తు పెట్టడానికి ఏదన్నా ఒక సూత్రం ఉన్నదా, లేదా కేవలం ప్రాక్టీస్ ఏనా? కిన్ ప్రత్యయం బట్టి మీ అనుభవం స్త్రీలింగాలు ఉంటాయి. మీరు అంటే అభ్యాసంతో మీరు చేసే అంతే అనుకుంటా. అయ్యా ఇంకో సందేహం. నిర్దిష్ట సూత్రాలు ఏం కనపడవు. ఏం లేదు అయ్యా, ఒక సందేహం. స్త్రీ అంటే లింగాన్ని నిర్దేశించేది వ్యాకరణం. వ్యాకరణం ఏదైతే లింగం నిర్దేశిస్తో అది ఆ లింగం అంతే. అంతేగాని ఇది ఎందుకు ఈ స్త్రీలింగం ఎందుకు పుంలింగం ఎందుకు అని అనడానికి మనకు అధికారం లేదు. అంటే ఎందుకంటే రామ అంటే పుంలింగము. సరే, ఇలా కొన్ని ఉదాహరణలు గుర్తు పెట్టుకోవాలి. సీత అంటే స్త్రీలింగం. ఇలా కొన్ని ఉదాహరణలు గుర్తు పెట్టుకోవాలి. సీత స్త్రీ కనుక స్త్రీలింగం అని కాదు, వ్యాకరణ నిర్దేశంగా స్త్రీలింగం. అదే వ్యాకరణం ప్రకారమే చెప్తున్నా. వ్యాకరణం ప్రకారమే ఇప్పుడు స్త్రీ వాచకానికి ఆకారం ఉంటుంది. స్త్రీలింగ మనకు స్త్రీ ప్రత్యయాలు అని చెప్పి వ్యాకరణ లఘు సిద్ధాంతంలో సిద్ధాంతం కూడా వస్తుంది. కొన్ని ప్రత్యయాలు ఉన్నాయి, ఈ ప్రత్యయాలు తెలిసే స్త్రీలింగాలు అని. అదే ఇప్పుడు విసర్గం వస్తే అది పుంలింగము అవి అవ్వచ్చు. అకార దీర్ఘం వస్తే ఆకారం వస్తే అది స్త్రీలింగం కావచ్చు అనుకోవటం. వస్తే కాదు, మత విసర్గలు ఉన్నాయి. మతయ ఉంది కదా. స్త్రీ శబ్దానికి లక్ష్మీ శబ్దానికి గౌరీ శబ్దం లాగా ఉన్న గౌరీ శబ్దంలో విసర్గలు లేవు, కానీ స్త్రీ శబ్దానికి లక్ష్మీ శబ్దానికి విసర్గలు ఉన్నాయి. అవును. శ్రీ శ్రియౌ శ్రియ, మతి రుచి, ఇటువంటి రీతి మతి శబ్దం లాగా రుచి అంటే విసర్గలు ఉంటేనే కాదు, విసర్గలు వస్తాయి అంతే. అయ్యా చిన్న సందేహం. వృష్టి అంటే వర్షము చెప్పుకున్నాము అర్థము. వర్షం వర్ష ఉందా? వర్షం అనేది సంస్కృతమా తెలుగా? సంస్కృతమే. అదే వర్షం వచ్చే వృష్టి శబ్దం వర్షతి. వృష్టి అనక వర్షం అన్నాము. వర్ష అన్నప్పుడు వర్షం అంటామా, వర్ష అంటున్నామా? తెలుగులో డుమువులు చేరాయి, వర్షము చేరాయి కాబట్టి వర్షము అయింది. వర్ష అప్పుడు వర్ష అప్పుడు పుల్లింగం అవుతుందా? వృష్టి స్త్రీలింగం అయినప్పుడు అంతే దేనికి అదే అక్కడ పుస్తకం నపుంసకలింగం, గ్రంథ అంటే పుల్లింగం. వర్షం అన్నప్పుడు ఒక సందేహం వచ్చింది, లేదా వర్ష అనాలని
శబ్దం బట్టి లింగం, అంతే కదా, వేరే ఆలోచించద్దు. అది నీ అనుభవం బట్టి తెలుసుకోవాలి, శబ్దం బట్టి లింగం అదే ఉంటుంది. చదివేస్తే ఉన్నతి పోయిందనే లెక్కలో ఉంది ఈ ఆ, సందేహాలు కూడా. వర్షం అంటే ద్వితీయ విభక్తి అవుతుంది ఆ సంస్కృతంలో. మకారం మకారం అలా ఉంది. వర్షం అంతే. వర్షం. మామూలుగా అయితే వర్ష ప్రథమ విభక్తి అయితే వర్ష. సరే, ఓకే. సార్, నాకు ఒక సందేహం సార్. ఇంతకుముందు భార్య శబ్దం చెప్పారు, భార్యాహ భార్యాహ శబ్దం చెప్పారు కదా, అది సభార్య అంటే ఒక భార్య కలిగిన వాడు అని అటువంటి గౌరీ సమాసంలో ఆ శబ్దం కాస్త ఏ విశేషణ చెప్తున్నారో ఆ విశేషణంగా మారిపోతుంది. భార్య అన్నప్పుడు భార్యకు ప్రధానం కాదు, భార్య కలవాడెవడో అతడు సహవర్తతే సభార్య. సహపూర్వపద గౌరీ సమాసం. ఇద్దరు భార్యలు కలవాడంటే ఆ సమాసాన్ని ఎట్లా చెప్పాలి? భార్య అని చెప్పాలి. సభార్య బహువచనమా? బహువచనమా? భార్య భార్యద్వయ భార్యాద్వయుడు అవుతాడు. ఓకే. ఇప్పుడు నేను చెప్పే కదా, వర్షణం అనేటువంటి మనం అదే ల్యూట్ ప్రత్యయం, ల్యూట్ అనే ప్రత్యయం చేస్తే నపుంసకలింగం అవుతుంది. ప్రత్యర్థానికి కూడా తిన్ ప్రత్యయం చేస్తే స్త్రీలింగము, ల్యూట్ ప్రత్యయం చేస్తే నపుంసకలింగం. అది దానికి నమ్మనేవో అసలు ల్యూట్ ప్రత్యయం వచ్చినప్పుడు కూడా గమనం, కరణం, దర్శనం, ఈ నమ్ వచ్చేటువంటివన్నీ కూడా ల్యూట్ ప్రత్యయం ద్వారా ధాతు పైన వస్తుంది. అది ఆ క్రియ యొక్క అర్థాన్ని ఇస్తుంది. అట్లానే వర్ష ఇంతకుముందు చెప్పినట్టు వర్షం, వర్షబ్దానికి అది కూడా నిత్య బహువచనంగా ఒకటి ఉంది, ఏకవచనంగా ఒకటి ఉంది. పుల్లింగం నపుంసకలింగం రెండు అర్థాలు కూడా. వృష్టి స్త్రీలింగం, అదే వర్ష వికారాంత స్త్రీలింగం. అట్లా. ఇప్పుడు దారా అన్నప్పుడు అది మనకేమో పురుష శబ్దం పుల్లింగం అంటున్నాము, కానీ అర్థము స్త్రీ. దారా అంటే భార్య అనేది, అది పుల్లింగంగా పుల్లింగం. దారా పుల్లింగం అన్నాం కదా. దారా శబ్దం దారా దీర్ఘం కాదు, దారా అంతే దారనే, కానీ బహువచనం దారాహ అవుతుంది. దారాహ అవుతుంది. అయితే బహువచనమే వాడదు, నిత్య బహువచన శబ్దం అది. దానికి ఏకవచన ద్వివచనాలు లేవు, నిత్య బహువచనం. నిత్య బహువచనం ఒకటి పుంలింగం. పుల్లింగము కానీ స్త్రీ అర్థాన్ని ఇస్తోంది, నిత్య బహువచనం. అదే నేను అనుగరికే ఎందుకు చెప్పిన పదం అనుగరికే చెప్పబోతాం, మధ్యలో కట్ అయిన భార్యా శబ్దము స్త్రీలింగంలో భార్యా శబ్దం అయితే దార శబ్దం మాత్రం పుంలింగం అయింది, భార్య అని అర్థం ఇచ్చేది. కళత్రం పదం ఉంది, కళత్రం నపుంసకలింగం. అది ఏకవచన ద్వివచన బహువచనం మూడు వాడుకోవచ్చు. కళత్రం అనేది మళ్ళీ భార్య కదా, కళత్రం అంటే మూడు భార్య, కళత్రం, మూడు లింగాలు. పుత్ర కళత్రాలు. కళత్రం అంటే ఎవరైనా కావచ్చు, స్పౌజ్ అన్నాడు. అది ఏం సార్ ఉత్పత్తి? కళానం త్రాయతే ఇత కళత్రం, కళలను కాపాడేదేనా? మీరు భలే చెప్పారు భద్రయ్య గారు. కావాలి అయ్యా, ఇంకొక సందేహం అయ్యా గురుగారు. ఇప్పుడు జన అంటే ప్రాబ్లం ఇస్తున్నది అయ్యా, మధ్యలో నెట్ లో బ్రేక్ వస్తున్నది. నేను ఇక్కడ కరెంట్ లేదు, మామూలుగా ఫోన్ లో వచ్చా నేను. వినిపిస్తుందా అయ్యా? వినిపిస్తున్నాయండి. మాట వినిపిస్తుందా అయ్యా? వినిపిస్తున్నాయండి. అయితే ఇప్పుడు జన శబ్దానికి ఏకవచనంగా చెప్పుకుంటాము, అలాగే ఇక్కడ ప్రజానాం అన్నప్పుడు బహువచనం చెప్తున్నాం. ప్రజ శబ్దం ఏకవచనమేనా? ప్రజలకు యొక్క అని అర్థమే, ప్రజలకు ప్రజ కాదు కదా. జనశబ్దం కూడా జనాహ, జనాహ అంటే ఒక వ్యక్తి, అది నరహ జనహ లాగా. పుల్లింగమే జనుడు, అయం జనహ దాంట్లో మనకు ఈ నాటకాల్లో వస్తుంది. అవును, అయం జనహ ప్రణామతి. అలాగే ఇప్పుడు అయం ప్రజ అని వచ్చిన ప్రజా ఆకారాంతం, అది ప్రజాశబ్దము స్త్రీలింగం.
కనుక ప్రజాశబ్దం ప్రజాశబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి. ప్రజా ఇక్కడ అంటే మనకి ఇప్పుడు ఈ శ్లోకంలో ప్రజలు అని అర్థం పాలయితు కాకుండా సంతానం అనే అర్థం సంతానం కాదు. అనే అర్థం కూడా ఉంది. కౌసల్య సుప్రజా రామ. ప్రజ ప్రజ అంటే కుమారుడు జనించిన వాడు. అనే అర్థం, కూతురు, ఏదో మొత్తం సంతానం, సంతతి. ఈ ప్రజల్లో ఒకడు. సంతానము సంతతి కూడా, సంతతి అనే తిన్ ప్రత్యయం, సంతానము ల్యుట్ ప్రత్యయం. జనః ఏకవచనము, జనాహ బహువచనమే కదా. అయం జన అంటే ఇదిగో ఈ మనిషి, అంటే నేను మనిషి అని అర్థం. జన అంటే స్వయం జనాహ. అయం జన. అయం జనః. దాంట్లో ఉత్తరాంచరితంలో వస్తుంది ఏదో ఒకటి. అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా వాడుకోవచ్చు అయం జన అనే పదం. జన అంటే జనుడు అంటే మగవాడు అర్థం కాదు, వ్యక్తి. అది జనః అని అప్పుడు విసర్గ వచ్చినప్పుడు పుల్లింగం కాదా అది? శబ్దం పుంలింగమే. పుల్లింగ శబ్దం. దారాలాగా స్త్రీలు కూడా వాడవచ్చు. ఓహో. స్త్రీలు కూడా వాడవచ్చు అయం జన అనే పదం. ఓకే ఓకే. అర్థానికి సంబంధించిన అర్థం చూడకండి. అయం జనః. ఉత్తరాంచరితంలో దాంట్లో వస్తుంది నాటకంలో. ఎట్లానే ఒక ఆమె వచ్చి ఏదో చెప్తుంది, అయం జన ప్రణమతి అనే ప్రతిమ అన్నారు. ఉంటుంది. అయం జనః. అయం జనః అంటే నేను ప్రజల్ని అంటే ఎలా ఈ జనుడు అని, ఈ నేను, ఈ వ్యక్తి అని అర్థం. అంటే తనంతా థర్డ్ పర్సన్ గా చెప్పుకోవడం. తనంతా థర్డ్ పర్సన్ గా చెప్పుకోవడం. అయం జన ప్రణమతి అంటే ఈ వ్యక్తి నమస్కరిస్తున్నాడు అంటే నేను అని అర్థం లేదు. ఇక్కడ వ్యక్తిగా అనుకోవాలి ఈ అర్థాన్ని అప్పుడు. అయం జనః ప్రణమితి. ఓకే. ప్రణమితియా? ప్రణామి అనమా? అదేలా? ప్రణమతి థర్డ్ పర్సన్ కదా. ఓకే ఓకే. ఉపయోగిస్తే గానీ అర్థాలు కరెక్ట్ అవ్వ. అయ్యా మరొక సందేహం, అయ్యా చిన్న సందేహం. చెప్పండి. ఇక్కడ శిరస్యోపరి అనకుండా ముఖస్యోపరి అని ఎందుకు అన్నాడు? ముఖస్యోపరి అంటే బాగుంటుంది అంటారా? శిరస్యోపరి అంటే ఉపరి అవాంగ్ముఖస్, అక్కడ ముఖం పైన కాదు. అవాంగ్ముఖస్య ఉపరి. అవాంగ్ముఖస్య అనేది బౌరి సమాసం. ముఖం కలవాడు, తల వంచిన వాణి యొక్క. తల అని లేదు కదా, ముఖం వంచిన వాణి. ముఖం అంటే తల, ముఖం అంటే వంచాడు, అవాంగ్ముఖుడు. అవాంగ్ముఖుడు అంతవరకు కరెక్టేనండి. కానీ అంటే పైన అవాంగ్ముఖస్య పైన అంతే. ముఖమో చెప్పలేదు, వంచిన వాని పైన ముష్టి పడ్డది అన్నమాట. పైన చెప్పలేదు. అంటే వంచిన వాని తలపై అని కూడా అనొచ్చు కదా. తలపై మీరు అధ్యాహారం, వాడి పైన, తలపైన లేదు, ముఖం పైన కాదు. పదాన్ని మీరు అధ్యాహారంగా తెచ్చుకోండి. అయ్యా ఇక్కడ అర్థం గురించి కాదు నేను, ఆ పదము ఎందుకు ఉపయోగించాడు శిరస్యోపరి అనకుండా అనేది నా. మీరు శిరస్సు అనే పదం వాడుతున్నారు, అట్లా కాదు. అవాముఖుడు అనే పదము ఒక ఆయనకు విశేషమైంది. ఇందులో ప్రత్యేకత ఇది. వినయంగా తల ఉంచుకున్నాడు అనే. తల వంచిన వాని యొక్క పైన. ఇది అవాముఖుడు అంటే తల వంచిన వాడు, వంచిన తల గలవాడు. బాగా గుంజుతున్నారు, గుంజద్దు అంతలో. వంచిన ముఖం కలవాడు. ముఖం కలవాని యొక్క పైన ఉపరి ఒక పద ప్రయోగంలో. అంటే ఇక అక్కడ మీరు శిరస్సు పదం లేదు, అధ్యాహారం. మళ్ళీ ఎన్నిసార్లు శిరస్సు చెప్పుకుంటారు, ముఖం ఒకటి వచ్చింది మళ్ళా శిరస్సు చెప్పుకోవడం వాళ్ళు, అది ఊహను విడిచిపెట్టారు. కొన్ని పదాలు చెప్పకుండానే తీసుకోవడాన్ని అధ్యాహారం అంటారు. ఒకటి మనకు లక్షణార్థం కూడా చెప్పుకోవచ్చు. అంటే లక్షణ ఇక్కడ కుదరదు, ఇక్కడ లక్షణాన్ని ఏం లేదు, లేదు. ధ్వనిగా తీసుకోవచ్చా? ధ్వనిగా తీసుకోవచ్చా అంటున్నా. ధ్వని ఏం లేదు, ధ్వని ఉంది. స్కూటీగా ఉన్న ధ్వని ఏం లేదు దీంట్లో, స్కూటీగానే ఉన్నది అంతా. అంటే మనం రాసుకునేప్పుడు అలా తల ఉంచాడు అన్నట్టుగా చెప్పచ్చు, ముఖస్యోపరి కాకుండా. అర్థం మూడు రకాలు. ఉంచాడు అన్నా తల ఉంచాడు అన్నా ఒకటే.
అంత దాని మన విశేషం ఏమీ లేదు. మొహం కింద దించుకున్నాడు అంటాం, తల వంచుకున్నాడు అని అంటాం. సార్ ఇదంతా చర్చించదగిన విషయం ఆ, కాదు. ఎందుకు కాదు? ఎందుకు కాదండి? మాకు సందేహం వచ్చింది. అబ్బా ఏం సందేహం? ముఖం ఏం కాదు, మాకు సందేహం నేను వచ్చింది. రేపు మొహం మాట్లాడే దించుకున్నా అది కాదండి, నేను మొహం దించుకున్నాను అన్నా, నేను తలకాయ దించుకున్నా అన్నా ఒకటే. అంతే, ఓకే, అంతేగాని అలా కాదు, మొహం తీసుకోవడం అంటే అవమానపడటం. there you are. మీరు అర్థం చేసుకోండి. ముఖం వాడు వేరు. మొహం వాల్ చేశాడు అంటే వాడు అవమానపడ్డట్టు. తల దించుకోవడం అంటే అక్కడ శిరస్సు వంచడం. దానికి కూడా రెండు తల తేడా దించుకోవటం లేదా? అంటారు, తల దించుకోవడం వెంకయ్య గారు, దానికి అంటారు, దానికి కూడా అంటారు తల దించుకోవటం అని. పరాముఖం వేరు, అవాముఖం వేరు, రెండు వేరు వేరు. మనకు వ్యాకరణంశాల సమయం దాటిపోదు బాగా. పడిపడేవారు సార్, మనం ఎక్కడ ఉన్నాం మొన్న వ్యాకరణం? ఇది చెప్పుకున్నాం గురుగారు, మొన్న మనం చెప్పుకున్నది తృతీయ సమాసే అయ్యింది. అక్షౌహిణీయంగా చెప్పుకున్నాము. అదే అవే అయిపోయాయి. తర్వాత రుతేచ తృతీయ సమాసే అది చెప్పుకున్నాం. ఆ రెండు చెప్పుకున్నాం గురుగారు. విశేషం అక సవర్ణే దీర్ఘ దగ్గరికి రావాలి. కాదండి తర్వాత ఉందండి, ఇంకా ఉన్నాయి. ఇంకేంటి? ఇంకా ఉన్నాయి, ఉద్దేశం ఉన్నాయండి, మధ్యలో విశేష నియమాలు ఉన్నాయి. ఇప్పుడు మనం తర్వాత చెప్పుకోవాల్సిన విశేష నియమం ప్రవత్సతర, అంటే వార్తికం ప్రవత్సతర కంబల వసనాన్న దశనామృడే, అది చెప్పుకోవాలి గురుగారు. దశానామృడే, ఆ దశానామృడే, ప్రవత్సతర కంబల వసనార్ణ దశానామృడే. ఎన్నో సూత్రం అది ఉన్నది? సూత్రం కాదండి, వార్తికం అండి. అదే దాంట్లో నెంబర్ ఏమైనా ఉందా? ఇప్పటి అయ్యో నేను మనం చెప్పుకున్నటువంటి వృద్ధి సంధిలోనే నేను మిస్ అయ్యాను అయితే. ప్రవశ్చతర కమలం అది చెప్పుకున్నా, ప్రవశ్చతర కంబల వసనార్ణ దశనామృనే. అవును, అబ్బా అంటే వివరంగా రాసుకోలేదు, అందుకని పేజీ స్కిడ్ అయిపోయింది. మీరు చెప్పండి పాటిపల్లి వారు. కార్తీకం అది. ప్రవశ్చతర కంబల వసనాన దశనామృనే. 18:3. ప్రవత్సతర కంబల వసనార్ణ దశనామృనే. దశనామృనే. వీటికి రుణశబ్దం పరంగా ఉంటే రుణశబ్దము మనం ఏదో ఏ సూత్రం ఏదో చెప్పుకున్నాం కదా. దాని తర్వాత నిన్న మనం రుతేచ తృతీయ సమాసే చెప్పుకున్నాం గురుగారు, వార్తికం. దాని తర్వాత తృతీయ సమాసం కూడా వార్తికమైన. అవునండి, అది కూడా వార్తికమే. అక్షాదుహిన్యాయం ఉపసంఖ్యం అది కూడా వార్తికమే. సంఖ్యానం అది కూడా వార్తికమే. ఇప్పుడు ఇంకా ఒక 2-3 వార్తికాలు ఉన్నాయండి మనకి, అందులో ఇది ఒక వార్తికం, చివరి మిగిలిన వాటిలో. దొరికింది అందరికి? ప్రవత్సతర కంబల వసన రుణి అంటే రుణశబ్దం పరంగా ఉండగలమాట. వీటికి రుణశబ్దం పరంగా ఉంటే వృద్ధి వస్తుంది. వృద్ధికి విశేషణం. ప్రాతో మొదలై దశ పదము వరకున్న ఒకే ద్వంద్వ సమాస పదము అకారాంత నపుంసకలింగ షష్ఠి బహువచనము. రుణే అకారాంత నపుంసకలింగ సప్తమి బహువచనము. ఇక్కడ వృత్తి లేదు. వివరణ ఏంటంటే ప్రావశ్చతర కంబల వసన రుణ దశ అను వాటికంటే పరముగా రుణ పదము పరముగా ఉంటే గనక వృద్ధి వస్తుంది. ఉదాహరణకు ప్రార్ణం అంటే అధికముగా ఉన్న రుణము. ప్రా ప్లస్ రుణము అనేటప్పుడు
ప్రాలోని అకారము కంటే పరముగా రుకార రూపాచ్చు పరముగా ఉన్నది కాబట్టి ఆద్గుణ సూత్రం ప్రకారము దాన్ని అనుసరించి గుణము వస్తుంటే దానిని ఖండిస్తూ పై ఈ వార్తికానుసారముగా అంటే ఏ వార్తికము ప్రవశ్చతర కంబల వసనార్ణ దశనామృనే అనే వార్తికము దాని మూలంగా పురన్రపరహ సూత్ర నిర్దేశానుసారము రపరమై ఆర్ రాగా ప్ర ఆర్ నం ప్రార్ణం అను రూపం సిద్ధించింది అని చెప్పుకున్నాం. ఇదే విధంగా మిగిలిన ఉదాహరణలు ఏం చెప్పామంటే వశ్చతర ప్లస్ రుణము వశ్చతరార్ణం లేగ కొరకైన రుణము అన్నట్టు, కంబల ప్లస్ రుణము కంబలార్ణం అంటే గొంగలికైనటువంటి రుణము అని, తర్వాత వసనార్ణం వసన ప్లస్ రుణం వస్త్రము కొరకైనటువంటి రుణము, రుణ ప్లస్ రుణం రుణార్ణం రుణము కొరకైనటువంటి రుణము అని, దశార్ణ దశ అకారం దశ హ్రస్వ దశ ప్లస్ రుణ దశార్ణ అని ఒక దేశ నామధేయం అంటే దశ రుణాని జలాని యస్మిన్ సహ దశార్ణ అని చెప్పుకున్నాం. ఈ విధంగా సామాన్య విశేష వృద్ధులు ముగిశాయి. అంటే విశేష వృద్ధికి ఇంకా వేరే ఇంకా లేవు, దీంతో ముగిసింది అని చెప్పుకున్నాం. అంతేనాయ్యా? ఈ పదాలు అంటే అన్నింటికి ఈ పదాలకు మాత్రమే రుణశబ్దం పరంగా ఉంటే ఈ పదాలకు మేము చెప్పినటువంటి వత్సతర కంబల వసన రుణ దశ అనేటువంటి పదాలకు మాత్రము రుణశబ్దం పరంగా ఉంటే అప్పుడు వృద్ధి వస్తుంది. అంటే ఇది మీద జనరల్ గా మిగతా వాటి కొరకు కాదు, కేవలం వీటికి మాత్రమే ఉన్నది. ప్రాపృతి రుణం ఉత్కృష్టమైన రుణం, చాలా పెద్ద రుణం అన్నప్పుడు ప్రాపృతి ప్రారణ అంటే గుణం రాకుండా గుణానికి అపవాదంగా వస్తుంది, వృద్ధి వస్తుంది. పురన్రపర సూత్ర నిర్దేశాంతరము ఆరు రాగా ప్రారంభం అనే రూపం సిద్ధిస్తుంది. ఆరు గుర్తుపెట్టుకోవాలి. ఉకారం పరంగా ఉన్నప్పుడు ఆరు వస్తుంది. ఆర్ని మనం ఆ ప్లస్ ఆ దీర్ఘాకారము రునే రాస్తామా? దానికి ఏదైనా ప్రత్యేకం ఉందా? ఆరు వస్తుంది కదా, అదే రాసేటప్పుడు ఆ రునే రాస్తాం కదా, ఇంకా వేరే అక్షరం కాదు. దీర్ఘాకారము రకార పళ్ళు. ఓకే, అది ఒక డౌట్ వచ్చింది. అంటే నేను ఇక్కడ అండర్లైన్ చేసుకున్నాను, ఏంటని నాకే అర్థం అవ్వాలి. అందుకని సరే ఇది అయి ఉంటుందేమో నా డౌట్ అని మళ్ళీ అడుగుతుంది. ఇది చాలా చిన్నదిగా ఉంది, గుర్తు పెట్టుకోవడం కష్టం, కానీ ఒక చిన్న పేరాగా ఉంది అంతే. అంటే ఇందులో ప్రధానమైన విషయం ఏంటంటేనండి, రా ప్లస్ రుణం లేదా కంబల ప్లస్ రుణం అకారానికి రుకారం పరమై వచ్చింది. అకారానికి రుకారం పరమై వస్తే మనం ఆద్గుణంలో చెప్పుకున్న ప్రకారము అర్ రావాలి. అక్కడ అర్ ఆదేశంగా వస్తుంది. అక్కడ ప్ర ప్లస్ రుణం ప్రార్ణం ప్రణం అని రావాలి. వసనర్ణం అర్ గుణం. మొట్టమొదటి తేడా ఏంటంటే మనం గమనించాల్సిన తేడా, గుణంలో అర్ వస్తుంది, వృద్ధిలో ఆరు వస్తుంది. ఇది ప్రధానమైన తేడా. అందుకని ఇక్కడ వసనార్ణం, ఇక్కడ గుణం రావట్లేదు ఎందుకు చెప్పారంటే, గుణం వచ్చినట్టయితే కనుక ప్రార్ణం అని రావాలి లేదా వసనర్ణం అని రావాలి. కానీ వృద్ధి వస్తే మాత్రం ప్రార్ణం అని వస్తుంది. ఇక్కడ ప్రధానమైన తేడా దీర్ఘంతో. గుణంలో ఆరు మాత్రమే ఉంది, వృద్ధిలో ఆరు ఉన్నది. ఎందుకంటే ఆదే మనం వృద్ధి సూత్రం వృద్ధి రాదే చెప్పుకున్నాము, ఆత్ ఏచ్లు అది వృద్ధిలో అక్కడ. అందువల్ల ఇక్కడ ప్రతిదాన్ని కూడా కంబల అకారోత్తరవర్తి రుకారానికి, వసన నకారోత్తరవర్తి అకార రుకారానికి ఉన్నట్టయితే కనుక అర్ ఆదేశంగా వచ్చి వృద్ధి వస్తుంది అని ఇక్కడ ప్రధానమైనటువంటి తేడా మనకి. అందువల్ల ఇది వృద్ధిలో విశేష నియమం అయ్యా. అప్పుడు వశ్చతరార్ణం అన్నప్పుడు అప్పుడు ఎందుకు వా దీర్ఘం అవటం లేదు? ఎక్కడ వచ్చేది సంధి వచ్చేది రా దగ్గర కదా. ఊరికే ఇటువంటివే వస్తుంటాయి మాలాంటి వాళ్ళకి గొప్పదంటే ప్రశ్న. దీర్ఘం రాసుకుందాం కదా.
వత్సతరార్ణం రాస్తున్నాము. ప్రార్ణం దగ్గర ప్రా దీర్ఘమైంది కదా, వాకి ప్రారణం అయింది కదా, ప్ర హ్రస్వము రుణమైంది, కలిపితే ప్రారణమైంది. ఓకే. ఇక్కడ రూపాలు దీంట్లో సిద్ధించిన ఉండాలి. సిద్ధించిన రూపాలు వత్సతరార్ణం, కంబలార్ణం, అదే ఇప్పుడు కమలార్ణం, దశార్ణం. అకారానికి రుకారం పరంగా ఉంటే ఆ ప్లస్ రు ఏమవుతుంది? గుణం వస్తే అర్ర అవుతుంది, ఆరు అవుతుంది. వస్తే ఆర్ అవుతుంది. వృద్ధి వస్తే ఆరు అవుతుంది. ఇది విశేష వృద్ధుల్లో ఉంది, జనరల్ వృద్ధి రాదు. సామాన్య వృద్ధి నియమాలు అకారానికి రుకారం పరంగా వృద్ధి వచ్చేది లేదు. విశేషంగా వచ్చేటువంటి ఇట్లాంటి వాటిల్లో మాత్రమే అకారానికి రుకారంగా పరంగా ఉంటే వృద్ధి వస్తే ఆర్ అవుతుంది. ఒకటే అకారం ఒకటే రుకారమే, కానీ విశేష వృద్ధిలో మాత్రం ఆర్ అవుతున్నది, మామూలుగా అయితే గుణం వచ్చి అర్ర అవుతుంది. అయ్యా గతం పాఠంలో కూడా మనం రుతహ అని చెప్పి ఇదే చెప్పుకున్నాం కదా. ఇదే చెప్పుకున్నాం. అవునవును, అదే 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 విషయం రుతహ అని వాడారు. ఉరండ్రపరహ వస్తున్నదంటే రుకారం పరంగా పరమర్థ పరమర్థ అన్నప్పుడు ఆరు వచ్చింది, పరమర్థం వచ్చింది. ఉరండ్రపరహ వచ్చిందంటే అక్కడ మన రుకారం వచ్చినప్పుడు, అచ్చుక పరంగా రుకారం వచ్చినప్పుడు అర్ రావాల్సి వచ్చినప్పుడు కానీ ఆర్ రావాల్సి వచ్చినప్పుడు కానీ ఉరండ్రపరహ మనకి సూత్రం తెచ్చుకోవాలి. సూత్రం తెచ్చుకుని దాన్ని బట్టి నిర్ణయం చేసుకుని పెడతాం. ఇది అంటే ఇది గుణంతోనూ లేకపోతే వృద్ధితోనూ సంబంధమైంది కాదు. ఉరండ్రపరహ ప్రత్యేకమైన సూత్రం. ఇక్కడ అచ్చుకి అకార రూప అచ్చు కానీ ఆకార రూప అచ్చుకి కానీ రుకారం పరంగా ఉన్నప్పుడు ఏం రావాలి, ప్రపరంగా రావాలి లేదా లపరమే రావాలి అని నిర్ణయించుకోవడానికి ఉరండ్రపరహ సూత్రం ఉపయోగపడుతుంది. అంతవరకు మాత్రమే దాన్ని ఆలోచించాలి. అప్పుడు రూపం మహర్షి అన్నప్పుడు అక్కడ గుణమే వస్తుంది. మహర్షి అవునండి, అక్కడ గుణమే, అక్కడ గుణమేనండి, గుణమే. అలా ఇదే రుకారం, అకారానికి రుకారమే ఇక్కడ ఎలాగో అక్కడ అలాగే పరమర్థ, దేవర్షి, దేవర్షి, రాజర్షి, ఈ పదాలన్నిటికీ గుణమే. వృద్ధి రాదు, వృద్ధి రాదు. అదే సార్, అంటే మనకి తేడా ఎందుకు ఏమిటంటే ఈ తేడా వృద్ధి సూత్రమేమో అదే గుణ, వృద్ధిలో ఏమేమిటి, గుణాల్లో ఏమేమిటి అదే గుణ, అత్ ఇక్కడ వృద్ధి రాదే చేత్, ఇక్కడ ఆకారం ఐచ్ అయ్యవుడు ఇక్కడ వృద్ధి కింద. అక్కడ దేవర్షి స్మార్త, ఈ రెండిట్లోనూ దేవర్షి. ఇప్పుడు స్మార్త అనేది కూడా అది సంధ్యేనండి. అనేదేమో మనం తద్దితంలో చెప్తున్నాం. విషయంలో స్మార్తనే కాదు, అట్లాంటి ఆర్ష కూడా అది మొదట. అంటే తద్దితంలో నియమం ఏమిటి అంటే తద్దితే శచామాదేహి అని, తద్దితేషు అచాం ఆదేహే, ఆదేహే అచాం, ఆది కారణమైన అచ్చులకు వృద్ధి వస్తుంది అని. ఆది వృద్ధి అంటే అప్పుడు మూడే తీసుకోవాలి, వృద్ధి ఆ ఐ అవులు తీసుకుంటాం. ఆ ఐలు దేనికి వస్తున్నాయి? అకారం ఏదైతే ఆకారం వస్తుంది, ఏకార అయితే ఐకారం వస్తుంది, ఉకార ఓకార అయితే అవకారం వస్తుంది. కనుక మన పర్వతం పార్వతి అయింది, జనక జానకి అయింది, దశరథ దాశరథి అయింది, ఆకారాలు దీర్ఘాకారాలు. కానీ విష్ణు వైష్ణవ అయింది, శివ శైవ అయింది. ఈ తత్సంబంధం తదనే అర్థంలో చెప్పుకోవచ్చు. అట్లానే ఏమైనా ఉంటే వాటికి సంబంధం అయితే వస్తుంది. అయితే ఓషధి ఔషధం అవుతుంది, ఔగా మరి అట్లా. అయితే రుకారం ఉన్నప్పుడు మాత్రం ఋషి అన్నప్పుడు రు విధంగా ఆకారమే రావాలి, కానీ ఉరండ్రపర సూత్రం ప్రకారంగా ఆరు వస్తుంది. ఆరు వచ్చి ఆర్షి, ఆర్షం. అట్లానే స్మృతి స్మార్తం, స్మృతి కర్తం కర్తవ్యం. శృతి గుణంలో హ్రస్వం అవుతుంది, వృద్ధిలో దీర్ఘం అవుతుంది. కార్ష్యం, కృషి కార్ష్యం వస్తుంది. అట్లా దశారణ అయ్యా, దశారణ అంటే అర్థం మనం ఏ రకంగా తీసుకుంటాం?
పది దశ రకాల రుణములు అనే లేకపోతే లేదు, మొత్తం దశారణ దేశాలు అని ఉన్నాయి. ఆ, దశారణ దేశాలు దశాభిష రుణ దశారణం అనే పేరు వచ్చింది. అది ఎందుకు వచ్చింది మొత్తం మన కథ దగ్గర సంబంధం కానీ ఆ దశారణ అనే పదానికి దశాభిష రుణం అనే అర్థం చెప్తున్నారు. పురాణాలలో ఎక్కడ వాడికి రెండు దశారణ చెప్తే దేశాలు రుణార్థమే, మిగిలిన వాడికి రుణ అంటే రుణమర్థమే. అంటే వాటి కొరకు తీసుకోవడం, లోన్ తీసుకుంటున్నాం, లోన్ ఇంటి కొరకు హౌస్ లోన్ లాగా ఈ లోన్ తీసుకుంటున్నారు. ఏమంటే వచ్చరదాకు అంటే బేగను కొనుక్కోవాలి, దాని కొరకు లోన్. గొంగళి వాడు ఆపుకోవాళ్ళు ఇచ్చేవాళ్ళు, బట్టలకు లోన్ ఇచ్చి వాళ్ళు. ఇక్కడ ఇచ్చాడు దశ రుణాని జలాని యస్మిన్ సహ దశారుణ అన్నాడు. ఏమిటి దశ రుణాని జలాని యస్మిన్ సహ దశార్ణ. విపత్తి అదే, కానీ దాని అర్థం ఏంటి అంటే మా అర్థం మారింది కదా అని. జలాలను 10 రకాల రుణాల పేరు మీద తీసుకున్నారండి కావచ్చు. 10 రకాలుగా యూజ్ చేసుకోవడానికి. దశారణ దేశాలు పేరుతోంది, దశారణ దేశం ప్రసిద్ధం. అవునండి, మన భారతంలో వస్తుంది యాదవరాజుల ఒక దేశ నామధేయం అంటున్నారు. దశ రుణాని జలాని యస్మిన్ సహ దశార్ణ అన్నారు. యాక్చువల్ అర్థం ఏమొస్తుందో అర్థం అవ్వలేదు. అవును, ఇప్పుడు అయ్యా మీరు ఇప్పుడు ఆర్షము అని ఎందుకు చెప్పారు? ఆర్షం అంటే ఋషి సంబంధమైనది, వైదిక వ్యాకరణానికి సంబంధించింది కదా. ఇప్పుడు మీరు ఇది చెప్తూ స్మార్త అవి చెప్తూ ఆర్షం అనేది ఎందుకు చెప్పారు? నాకు అర్థం అవ్వాలి. చెప్పారు కదా, అదే ఆర్షం అంటే ఋషి సంబంధమైనది. ఏ విషయంగా మీరు అన్వయిస్తూ చెప్పారు ఇప్పుడు ఆర్షం అనేది? కేవలము వృద్ధిని గురించి చెప్తూ, అంటే ఒకవేళ వృద్ధి మనకు అంటే వృద్ధిని గురించి చెప్తున్నాం కనుక రుకార స్థానములో వృద్ధి వస్తుంది కనుక మీరు ఎక్కడైనా కన్ఫ్యూజ్ లో శృతి పదం ఉంది, దీంట్లో శృతి అంటే ఎట్లా రాయాలి అనే చర్చ వస్తే చాలా మంది షకారానికి అచ్చురుత్వం ఇస్తుంటారు. అది కరెక్టా కాదా? శృతి షకారాన్ని వృత్తం, ఇది ఇప్పుడు శృతి లయలలో రకారం 100 సార్లు పైగా బహుశా ఈ చర్చ మీకే కాదు, మొదటి పాఠంలో కూడా ఈ విధంగా చర్చ వచ్చింది. వాళ్ళు కూడా విషయం చెప్పాను, ఇంక చాలా చోట వస్తుంది. బహుశా ఇది నాకు రిపీట్ అయిపోతున్న విషయం. కాకపోతే ఏమిటంటే శృ అనే పదానికి శృతి అనే పదం ఉంది. శృతి పదము చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి ఒక చోట చర్చ వచ్చిందంటే, ఒక ఆయన ఏమన్నాడంటే ఈ మధ్య స్టూడెంట్ ఏది మన ప్రైమరీ సెక్షన్ స్కూల్ పిల్లలకు మొత్తం రూ రాయకుండా రా కొమ్మిస్తే రూ రాస్తున్నారు, రూ అన్నప్పుడు రా కొమ్ము రూ రాస్తున్నారు. లా కొమ్మి రూ అని పెట్టి నేర్పుతున్నారు. నేర్పుతారు కనుక అంటే ఆ వృత్తం అసలు అవసరం లేదు అని వాడి దృష్టి. అది ఎవరు నిర్ణయం చేస్తున్నారు? భాషా పండితులు కాదు చేసేది, ప్రైమరీ స్కూల్ పండితులు నేర్పుతున్నారు. వాళ్ళకి అవసరం లేదు, వాడే నిర్ణయం చేశారు ఇది అవసరం లేదు అని. కనుక దాని ప్రకారంగా చేస్తున్నారు కనుక శృతి అనే పదం నిజానికి షాక్ వృత్తం అచ్చువృత్తం ఉండాలి కానీ శృ రాస్తున్నారు అని చెప్పాడు. ఇక్కడ పొరపాటైనా మిగతా కరెక్టే కానీ మీరు చెప్పిన మాత్రం తప్పు. శృతిలో కొమ్మే ఉంటుంది, రేపనే ఉంటుంది అంటే కాదండి, మిగతా వాటికి ఉంది కదా అన్న స్మృతి ధృతి అన్నాడు. ఒక 100 రకాల పదాలు ఉన్నాయి, అవన్నిటి కూడా వృత్తమే ఉంది, అచ్చువృత్తమే ఉంది, కానీ శృతికి మాత్రం కాదు అని నేను చెప్పాను. శృతి మాత్రము షకారానికి కొమ్ము వృత్తం రేఫ ఉంటుంది. ఇది కరెక్ట్ అయితే కన్ఫర్మ్ ఎట్లా చేయాలంటే తద్దితం కొమ్ము అని చెప్పాను. తద్దితే శచామాదే అని. అందుకని తద్దితే శ్వచామాదేహి అని మీకు వ్యాకరణం పుస్తకంలో తద్దిత ప్రకరణంలో మొదటి సూత్రం కనబడుతుంది మీకు. మొన్న ఒకసారి ఈ మధ్య జరిగిన అవధానంలో కూడా ఈ శృతికి గురించిన చర్చ వచ్చింది. అప్పుడు పదాలు మార్చుకుని వాళ్ళు అవధానులు పదం మార్చుకుని రాయవలసి వచ్చింది. అందుకని మళ్ళీ అడిగాను అనమాట. ఇక్కడ శృతి మాత్రం ఏమవుతుంది మీకు తద్దితంగా పెడితే పదాన్ని వృత్తం అంటే మీకు ఎందుకు చెప్పానంటే అక్కడ కొమ్ము వృత్తమా రేఫన లేక అచ్చు వృత్తమా అని మనకు అనుమానం వచ్చినప్పుడు దాని ఒక పదం తద్దితానికి వెళ్ళండి. తద్దితంగా పెడితే అప్పుడు మనకు తెలుస్తుంది. తద్దితంలో ఒకవేళ అచ్చువృత్తం అయితే ఆర్ వస్తుంది, కొమ్ము అయితే అది అచ్చు కొమ్ము కదా అంటే ఉకారం కదా, ఉకారంగా ఔకారం వస్తుంది. శ్రౌతలో శ్రౌత అయింది అంటే ఉకారం ఉంది కనుక శ్రౌత అయింది.
అదే స్మృతి అయితే అన్నప్పుడు ఆర్ష అవుతుంది. స్కూలు ఆర్ వచ్చి స్మార్త అయింది. అవును. శృతి స్మృతి అని రెండు చెప్పినప్పుడు దాని తద్దితంలో శ్రౌత స్మార్త అంటున్నారు. ఒకవేళ మీరు అచురుత్వం అయితే ఇది శార్త కావాలి, స్మార్త లాగా శార్త కావాలి వెన్నెల. అని ఋషి కూడా ఆర్ష అని చెప్పాను. రూ కూడా ఉంది కదా ఆర్ష. అట్లా రుకారం ఉన్నటువంటి తద్దిత పదం నిజానికి ఈ ఈ పాఠంలో ఉన్న విషయం కాదు అది. మీకు దాని మీద ఎక్కువ అవగాహన, వృద్ధి మీద ఎక్కువ అవగాహన ఉండడానికి కొరకు నేను చెప్పిన విషయాలు అది. అవును చెప్పారు మీరు, అదే డౌట్ వచ్చింది. మొన్న శృతి వాడితే ఆ మొన్న ఆమె శృతి వాడితే శతావధాని గారు తప్పని రుత్వం పెట్టి ఇచ్చేసాడు తక్కువ. అదే అదే ఆ సందర్భమే నేను ఇప్పుడు చెప్తున్నా. ఫణీంద్ర అన్నాడు తప్పు కదా, ఆ పదమే లేదని ఫణీంద్ర అంటూనే ఉన్నాడు. ఆయన చెప్పాడు, ఆయన చెప్పగానే ఆమె మార్చి చక్కగా శిస్త అనేది జతి చేసుకున్నది. ఆమె ఆ శిష్ట అని ఎత్తి వేసుకున్నారు. అదే మీరు తప్పు ఉన్నారు అసలు రేనే లేదు, కొమ్మిచ్చి రావతి ఒకసారి ఇవ్వడం సరి మడేపడి అయింది. ఆయన ఏం వాడాడు? శృతియా అంటే ఋత్వం అచురుత్వం? అక్కడ ఆమె దత్తపది ఇచ్చింది, శృతి లయ రాగం అని ఇస్తే ఆ శృతిని ఆమె చక్కగా శృతి అని వాడింది వేదవార్థంలో. ఆ శృతి వాడితే ఆ దాన్ని వాడి ఎత్తి వేసుకుంటే తప్పని ఆయన తప్పు సందీప్ కుమార్ ఆయన శతావధాని లేదు అది కాదు ఋత్వం ఉండాలి అని చెప్పి చేసి దాన్ని సరి చేయించాడు. మళ్ళీ అదే మండపాక మహేశ్వరి గారు నాకు దాంట్లో గుర్తున్నది. సందీప్ ధర్మ తాత సందీప్ శర్మ వచ్చి సరి చేయించాడు. అదే ఆ పదమే లేదు ఆయన అన్ని ఆయన ఫణీంద్ర అన్నాడు పదమే లేదా అసలు పదమే లేదా అంటున్నాక ఇక మేమే కలిగించుకోలేదు. ఫణీంద్ర తర్వాత ఉన్నారు, ఆ సందీప్ శర్మ వచ్చి సరి చేశాడు, ఇది వేసుకోండి అమ్మా అని చెప్పాడు. అదే అదే తప్పున ఇచ్చేసి దానికే ఇది వేయించాడు మంచిగా. అవును అవును అప్పుడు ఆవిడ సరి చేసుకుని వేశారు. మీరు ఉన్నారు కదా అవధానాలు, మీరు కూడా అదే అందుకే గుర్తొచ్చి అడిగాను ఇప్పుడు నేను. అది కూడా ఆయన కరెక్ట్ చేశాడా లేదా తప్పు చేశాడా? చేశాడండి. ఆవిడ మళ్ళీ సరి కరెక్ట్ గా ఎత్తి వేసుకున్నారు, కానీ అది చేయలేదు. ఆమె మంచిగా చేస్తే సరి చేయించాడు శృతి వేసి. అవధాని గారు సరిగా వేశారు. ఆవిడ ఇతను చేసిన మళ్ళీ ఏదో చేస్తే ఇంకా పొడిగించద్దని ఆపేశారు అది సభలో. మనిషి వైపు కోతి అయిపోయినట్టు అయింది. ఇంకా అది సరి చేయలేదు, తర్వాత ఎవరు సరి చేయలే, అందరూ ఊరుకున్నారు. చాలా మంది శృతి విషయంలో తప్పులు పడుతుంటారు. సందీప్ శర్మ ఉన్నారు, అప్పుడు ఫణీంద్ర గారు ఉన్నారు, ఎవరు పొడిగించలేదు, ఇంక ఊరుకున్నారు. రాజయ్య గారు ఉన్నారు, తాత సందీప్ శర్మ ఉన్నారు, మరుమాములు వారు ఉన్నారు, ఆ ఫణీంద్ర ఉన్నారు. ఫణీంద్ర మళ్ళీ మధ్యలో వాదం ఆయనకు తెలియదు దానికి వాదిస్తాడు. అందుకోసం ఊరుకున్నాం మేము, అందుకోసం ఊరుకున్నాం. నేను కూడా నిషిద్ధాక్షర ప్రాసకురాలి, నా అంశం కాదు కాబట్టి నేను మాట్లాడలేకపోయాను యాక్చువల్ గా. అయినా కొద్ది అప్పటికే ఆలస్యం అవుతున్నది, పొడిగింపు అయిపోతుంది. అయినా నాది సంబంధం కాదు కదా అని మాట్లాడలేదు. ఇప్పుడు డౌట్ వచ్చింది కాబట్టి అయ్యగారిని అడుగుతున్నా. అయినా కాకుండా తప్పైతే నిన్న నేను ఆబ్జెక్షన్ చేయలేదు. గుర్తుంచుకోండి, చూపించవచ్చు. అదే అందుకనే ఇప్పుడు అడిగాను నేను. అది ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఫ్యూచర్ లో చెప్పుకోవచ్చు. అది రాజయ్య గారు చెప్పడానికి రైట్స్ ఉంది యాక్చువల్ గా. మీరు సూచించి ఉండవలసింది రాజయ్య గారు. మొన్న నెస్తాక్షరిలో అక్షరం మార్చవచ్చు అంటే మార్చకూడదు అని చెప్పేదని ఖచ్చితంగా అది చెప్పారు. ఇది చెప్పి ఉండవలసింది. ఇక్కడ మీ ఇష్టానికి క్రూర పదం ఉంది, క్రూర పదం ఉంది. అవును, ఏమిటది? ఋత్వమా, కొమ్ము దీర్ఘమా? అంటే కొమ్ము రత్వం రేఫనా? కొమ్మిచ్చి దీర్ఘమిచ్చి రావతీయాలి అంతే. అది తద్దితం పెడతాం. తద్దితం ఏంటి? క్రౌర్య అయింది, ఉకారం వచ్చింది అంటే అర్థం ఏంటి? అక్కడ ఉకారం ఉంది అర్థం. అదే అదే అది చిన్న చిన్న విషయాలు చేస్తారు, మళ్ళీ వాదిస్తారు. అందుకోసం అది అవధానాల్లో మేము ఇంకో అంశ ప్రాసనికులుగా ఉన్నప్పుడు మేము మాట్లాడలేకపోతున్నాం యాక్చువల్ గా. అది యాక్చువల్ గా రాజయ్య గారు మాట్లాడి ఉండొచ్చు అక్కడ, ఆయన కూడా సైలెంట్ గా ఉన్నారు. నేను మొన్న ఆస్ట్రేలియా అవధానంలో 2 ఆబ్జెక్షన్స్ చేశా అక్కడ. ఆయన మార్చవచ్చు అంటాడు, ఎట్లా మారుతారు? మారకూడదు అంటే అప్పుడు ఆమె అదే వాడింది, మళ్ళీ మానే వాడింది. మాకు మూవ్ చేస్తారు అంటే ఎట్లా చేస్తారు? ఆనా దీర్ఘాన్ని ఎట్లా చేస్తారు? ఆ పదాలు ఇవ్వడమే తప్పండి, చాలా ఇదిగా ఇచ్చారు వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు. విమలక్కని చాలా పాతదేనండి, సుబ్బన్నకి ఇచ్చిన ఇదే అన్నమాట. అది కొంచెం హయ్యర్ లెవెల్ది, అసలు హయ్యర్ లెవెల్ది. అది సుబ్బన్నకి ఇచ్చారు, అది ఇంతకుముందు చూసాను నేను. ఏదో కొంచెం అధిగమించి వచ్చారు విమలక్క గారు. అప్పుడు కూడా అబ్జెక్షన్ వచ్చింది. అవును,
కానీ ఆ సంచాలకులు చాలా సహృదయంతో విమలక్కకి సహకరించారు పాపం. చాలా సూచనలు బాగా చేశాడు ఆయన. చాలా help చాలా చేశాడు బాగా అద్భుతంగా చేశారు. సరే ఇప్పుడు మనం ఆర్షానికి నేను చెప్పే కదా లేదా నేను ఆ, చెప్పే ఆ, కదా ఆ, ఇప్పుడు తెలిసిందండి, ఇప్పుడు తెలిసింది. విషయం అదే నేను ఏది పడితే అది రాసేసుకుంటాను, మీరు ఏది చెప్తే ఇది ఎందుకు వచ్చిందా ఈ పాయింట్ అని ఇప్పుడు వచ్చిందనమాట నాకు సందేహం, వేరేం లేదు. కానీ ఇది ఇంకో దానికి ఉపయోగమైంది. ఈ విషయాన్ని సారు ఇదివరకు కూడా చాలా మంది చెప్పారు. ఆ, అవును. శృతి చాలా మంది చెప్పారు. ఇది మూడోసారి నిజమా? నాలుగోసారి. అంతే గురువు గారు కూడా అంతే. ఇంతకుముందు చాలాసార్లు చెప్పారు, చెప్పారు, ఇంతకుముందు చెప్పారు. చాలాసార్లు చెప్పాము. మీరు కూడా చెప్పేది చెప్పారు ఇంతకుముందు ఒకసారి ఈ విషయం, మీరు చెప్పారు ఇంతకుముందు కూడా. క్వశ్చన్ ఏంటంటే అది విషయం కాదు, చెప్పినా మాట అర్థం కావడానికి మళ్ళీ మళ్ళీ చెప్పినా తప్పేం లేదు. అదే అంటే మనకి చెప్పే వాళ్ళ దగ్గర మనకున్న చనువుని బట్టి మళ్ళీ అడుగుతాం, అదే రిజర్వ్డ్ గా ఉండే వాళ్ళ దగ్గర అడగం, ఈ సైలెంట్ గా సమస్య ఉండిపోతాం. పరిష్కారం కావడానికి ఎన్నిసార్లు చెప్పినా తప్పేం లేదు. వెనక విషయం వస్తుంది ఉంటుంది. మూడు కూడా వినాలండి. ఒక్కొక్కసారి 2 మార్లు కూడా వినాల్సి వస్తుంది. నేనైతే అడుగుతాను మొహమాటం లేకుండా, తప్పదు. అడగమని చెప్పాను కదా, నేను అన్నాను ఒకరు అడిగితే దీంట్లో ఉన్న 10 మందికి కూడా అది అక్కడికి వస్తుంది. అది మిగతా వాళ్ళు అడగకపోవచ్చు, అడగని వాళ్ళకి కూడా అక్కడికి వస్తుంది. అడగాలి. ఇప్పుడు మధ్యాహ్నం అనంత్ గారు వచ్చి అది మొన్న చెప్పుకున్నారు. మధ్యాహ్నం ఊరికే పిచ్చాపడిగా కూర్చుంటే అది చెప్పేట అనంత ఏంటిది ఇది మాట్లాడుతుంటే ఇప్పుడు వ్యాకరణం తెస్తారేంటి అనంత అన్నాను. సందర్భానుసారం అడుగుతాం. మొన్న చేపూరి ప్రా వాడితే ప్రా ముందుది గురువు తప్పకుండా కావాలి అని అన్నారన్నమాట. ప్రాక్ ఎక్సెప్షన్ అని చెప్పి అది నేను చెప్పాను, విశ్వనాథ వారు వాడారని చెప్పంగానే శంకరాచార్య వాళ్ళు అబ్జెక్షన్ చేశారు. తర్వాత గండూరు దత్తాత్రేయ శర్మ గారు దాని వివరణ ఇచ్చారు, సూత్రం కూడా ఉన్నది అని చెప్తే అప్పుడు ఊరుకున్నారు. పలికేటప్పుడు ఊతం పడుతుంటే గనక అది గురువు అవుతుంది, లేకపోతే మామూలు లఘువే అవుతుంది. అంటే ఒక్క రేఫానికి ఎక్సెప్షన్ అన్నిటికీ లేదు. అవును, ఒక్క రేఫానికి ఎక్సెప్షన్. బహు ప్రదేశంలో అనుకోండి, బహు గురువు చేయొచ్చు, లఘువు చేయొచ్చు సందర్భాన్ని బట్టి, దానికి ఎక్సెప్షన్ అన్నిటికీ లేదు. అదే నేను ఆ విషయం చెప్తే అప్పుడు ఊరుకున్నారు, దానికి కూడా వారు ఉండరు అప్పుడు అక్కడ. పదమధ్యంలో అది సమస్యతో కూడింది. సమాస భూయిష్టమైతే సమాస భూయిష్టం కాకపోతే వేరే పదాలు అయినప్పుడు సమభూయిష్టం అయినప్పుడు రెండవ పదం రేఫం అయితే అది లఘు కావచ్చు, గురు కావచ్చు. చిద్గగన ప్రాళేయాంశం అని విశ్వాస వాడాడు, చిద్గగన ప్రాళేయాంశం అని చెప్పి ఆ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఊరుకున్నారు వాళ్ళప్పుడు అక్కడ. చాలా ఉన్నాయి ప్రయోగాలు, బొచ్చెడు ప్రయోగాలు ఉన్నాయి. అక్కడ సమర్థించుకునే సామర్థ్యాన్ని బట్టి జల్లుతుంది. సమర్థించుకునే అంటే దానికి ఆధారం ఉండాలి, వట్టినే సమర్థించుకుంటే అయిపోతా. ఆధారం లేకపోతే సమర్థించలేం కదా. భారతంలో నన్నైనే రాశాడు, అమ్ముని ప్రవరుడు రాశాడు. కావాలి మరి, అయిందా? కాలేదు. సమాసం అయిందండి. ఒక రేఫానికి ఎక్సెప్షన్ ఎక్కడ పడితే అక్కడ లేదు. అది ప్రజాభ్య పరిపాలయంతాం మార్గేణ లోకా సమస్తా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. స్వస్తి. ధన్యవాదాలు. శుభరాత్రి.